శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. విశ్వావసునామ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉంది, ఈ గోచార ఫలితాలు మనం తెలుసుకుందామండి. ఇప్పుడు ఈ తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. అంటే 11 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఖర్చు. రాజపూజ్యం 2, అవమానం 2. ఇద్దరు మంచి అంటున్నారు, మరి ఇద్దరు చెడు అంటున్నారు. వీరికి ఈ యొక్క రాశికి ఈ సంవత్సరం ఎలా ఉంది గోచారం అనేది చూద్దాము. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి మారుతున్నాడు. అంతేకాకుండా శని కూడా మరి మారుతున్నాడు. కాబట్టి వీరి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇక్కడ 4 గ్రహాలు మరి గోచారంలో మారుతున్నాయి. ఎవరెవరు? శని, గురుడు, రాహువు, కేతువు. ఈ 4 గ్రహాలు కూడా మరి మారుతున్నాయి. ఇవి ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి శని భగవానుడు 6వ ఇంట అంటే షష్ఠ స్థానంలో ఉంటాడు. ఈ షష్ఠ స్థానంలో ఉంటాడు కాబట్టి ఈ యొక్క శుభ ఫలితం ఇస్తాడు ఈ తులారాశి వారికి. అంతేకాకుండా గురుడు నవమంలో ఉంటాడండి. నవమ స్థానం కొంచెం అంత మంచిది కాదు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మరి రాహువు పంచము అంటే 5వ స్థానంలో రాహువు, 11లో మరి కేతువు కూడా ఉంటాడు. ఈ 2 గ్రహాలు కూడా అంత యోగవంతమైనటువంటివి కావు. కానీ ఇక్కడ తులకి శని చాలా బలవంతుడని చెప్పుకోవాలి. అంతేకాకుండా వీరికి ఏ నెలలో ఎలా ఉంది ఏమిటి అనేది మనం చూద్దాం. శని కొంచెం బలంగా ఉన్న మూల మనం ఏమీ చేసుకోనవసరం లేదు. కానీ గురుడికి సంబంధించినటువంటిది రాహుకేతువులకి కూడా ప్రదక్షిణలు చేసుకోవడం, వీరు గురువారం చేసుకోవడం కూడా ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. మిగిలిన గ్రహస్థితి అంతా కూడా చాలా బాగుందండి. ఈ రాశి వారికి మరి తులారాశి వారికి నెల ఎలా ఉంది, ఏ నెలలో ఏమిటి ఫలితాలు అనేటువంటి అవకాశం ఏముంది అనేది చూద్దాం. మరి ఏప్రిల్ నెలలో చక్కనైనటువంటి ఆరోగ్యం అది కూడా వీళ్ళకి చక్కగా ఉంది. అందువల్ల ఏ ఇబ్బంది కూడా పడవలసినటువంటి అవసరం లేదు. అలాగే మరి మే నెలలో ఎలా ఉంది అంటే వీరు కూడా కొన్ని ప్రయాణాలు చేసేటువంటి అవకాశం అది కూడా కనిపిస్తోంది. ఎక్కువగా తిరుగుతూ ఉంటారండి ఈ మే నెలలో. అలాగే జూన్ నెలలో ఎలా ఉందయ్యా అంటే కొద్దిగా చిన్న శారీరకమైనటువంటి ఇబ్బందులు అంటే ఆరోగ్యం వల్ల కొంచెం చికాకులు ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఆరోగ్యం సంబంధించినటువంటిది రవి అంటే సూర్య భగవానుడికి ఏదైనా చేసినట్లయితే ఆ చికాకులు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోతాయి వీరికి. అంతేకాకుండా నవగ్రహాలకి ప్రదక్షిణలు చేసినట్లయితే సరిపోతుంది. అంతేకాకుండా భాను, భాస్కర, మార్తాండ, చండ, రశ్మి, దివాకర, ఆరోగ్యం, ఆయు, విజయం, స్త్రియం, సౌఖ్యంచ దేహిమే దివాకర. ఈ నామాన్ని, ఈ శ్లోకాన్ని జపం చేసుకున్నట్లయితే మరి ఆరోగ్యం అది కూడా కుదుట పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మరి జూలై నెలలో ఎలా ఉంది అంటే అండి వీళ్ళు ఏదైనా కొద్దిగా అవరోధాలు అవి కూడా కలిగేటువంటి అవకాశం, స్నేహితుల వల్ల అదే కూడా కొంచెం చికాకులు కలిగేటువంటి అవకాశం. అందువల్ల కొంచెం ధనం అది కూడా ఇవ్వడం ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ నెలలో కొంచెం చికాకులు, ధనం వల్ల వచ్చేటువంటి చికాకులుగా ఉంది. కావున ఏంటంటే అలాంటివి ఏమైనా ఉంటే లావాదేవీల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి లావాదేవీలు అవి కూడా కొంచెం తక్కువగా చేసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గము. వీరు ఆ మాసంలో శివారాధన చేయడం వీరికి యోగవంతంగా చెప్పుకోవచ్చు. మరి ఆగస్టు నెలలో ఎలా ఉందయ్యా అంటే మరి ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ప్రమోషన్లు, అలాగే స్థాన చలనాలు, ఇక్కడి నుంచి అక్కడికి మారడం, అక్కడి నుంచి ఇక్కడికి మారడం ఇలా ఉంటాయి. ఉద్యోగాల్లో కూడా మార్పులు వచ్చేటువంటి అవకాశం ఇవన్నీ కూడా మీకు ఆగస్టు నెలలో అయితే కనిపిస్తున్నాయి. అలాగే సెప్టెంబర్ నెలలో ఎలా ఉందయ్యా అంటే వీరికి చక్కనైనటువంటి విజయాలని కూడా సాధించడం, ఏ పని తలపెట్టినా ఎదురుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా అక్టోబర్ నెలలో ఎలా ఉందయ్యా అంటే
వృత్తిపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి. ఈ నెలలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మరి నవంబర్ నెలలో ఎలా ఉంది అంటే ఏదైనా బంగారం కానీ అలాగే భూమి కానీ కొనడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మరి డిసెంబర్ నెలలో ఎలా ఉందయ్యా అంటే వ్యవహారాల్లో ఎక్కువగా చాలా కాలం బట్టి స్తంభితమైనటువంటి కార్యాలన్నీ కూడా అంటే నిలిచిపోయినటువంటి కార్యాలన్నీ కూడా ఎదరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. చాలా కాలంగా బాధపడుతున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం అయితే డిసెంబర్ నెలలో అనుకూలంగా ఉంది. మరి జనవరి నెలలో వీరికి ఆరోగ్యం అది కూడా కుదుట పడుతుంది. అంతేకాకుండా బంధుమిత్రులతో కలిసి ఎక్కడికైనా దైవచింతన అంటే దైవారాధన చేసేటువంటి అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శన కూడా వీరికి కనిపిస్తోంది. అలాగే ఎక్కడైనా మనకి విదేశీయానాలవి కూడా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. మరి ఈ ఫిబ్రవరి నెలలో ఎలా ఉంది అంటే విద్య విషయాల్లో కూడా శ్రద్ధ వహిస్తారు. చక్కగా శ్రద్ధగా చదువుకున్నట్లయితే పరీక్షలు మొదలైనటువంటి వాటిల్లో ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. దైవ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు వీరు. అలాగే మార్చి నెలలో గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్న మీదట ఏ కార్యాలు తలపెట్టినా సరే చక్కగా ఎదరికి వెళ్తాయి. మరి అంతేకాకుండా వీరు రోజు కూడా నవగ్రహాలకు ఏమైనా ప్రదక్షిణ చేసినట్లయితే ఇంకా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ విధంగా మరి తులారాశి వారికి అయితే ఉంది. వీరికి అదృష్ట సంఖ్య 6 అండి. 6వ నెంబర్తో ఏదైనా చేసినట్లయితే వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశంగా కనిపిస్తోంది. అంతేకాకుండా వీరు ఏం చేయాలి అంటే విష్ణుమూర్తికి ఆరాధన చేయడం వల్ల అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం వల్ల కూడా వీళ్ళకి ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మొత్తం విష్ణు సహస్రం చేయలేకపోయినట్లయితే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ శ్లోకాన్ని మరి జపం చేసిన ఒక్కసారి విన్నా విష్ణు సహస్రం రానివారు చదువుకోవచ్చండి. చదువుకోవడం రానివారు కూడా మనకి చక్కగా విన్నట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నట్లయితే కొన్ని సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా మరి గోచార ఫలితాలన్నీ కూడా ఈ రాశి వారికి ఉన్నాయి. ఈ గోచార ఫలితాలే ఖచ్చితంగా అవుతాయి అంటే కాదండి. ఇది మనకి 50-50 ఛాన్సెస్ అంటే 50% మాత్రం జరిగేటువంటి అవకాశంగా కనిపిస్తుంది, మనం తీసుకోవాలి. అలాగే మరి జాతక చక్రాన్ని పూర్తిగా పరిశీలిస్తే అంటే ఒక్కో గ్రహం గోచారంలో బాగోనట్లయితే మన జాతకంలో మంచి ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే ఈ దోషమంతా కూడా నివారణ అవుతుంది, గమనించగలరు. అందువల్ల దైవారాధన చేసుకున్నట్లయితే మరి ఏ గ్రహస్థితి కూడా మనల్ని ఏం చేయకుండా మరి ఇప్పుడు గురుడు ఉన్నాడు, దక్షిణామూర్తి ఆరాధన ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల బృహస్పతి సూక్తాలు పారాయణ చేసుకోవడం వల్ల మరి బాగోనటువంటి గ్రహాలన్నీ కూడా మరి మంచే చేస్తాయి తప్పండి చెడు చేయవు. అందువల్ల బాగోలేదు కదా అని ఎవరూ భయపడినటువంటి అవసరం లేదు. ఈ విధంగా ఈ శ్లోకాలు పారాయణ చేయడం నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం వల్ల చక్కనైనటువంటి ఫలితాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి, గమనించగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పక చేరవేయండి. హరి ఓం తత్సతు.